ओम सत्यम दस्मैद्रवरे निम्रकोदेवस्तुमिहिदेवस्तुदोदयादोमपद्योतिधं ब्रह्मभोस्तुराजवाब्दयापहल्वेशोपनमोर्तव्यहल्मोदिवे परतपरिशोपदङ्गतिरोडक्षणबाहे कृष्णा वैन्यांगदावरिगोर्जे हेगीहांजिप्रदेशे हनुमद्देवालयसन्निधे नमस्तारदा ब्राह्मण हरिहरपुजनधरदोषणः विधीय प्रार्थे स्वेदवराहजलभैवैव सुदमन्द्रैक्लेशतमोदेस्मोत्तमप्राणेन विश्वावधूनामस्त्रै सर्वंद्री परमेश्वरार्पणमस्तु भद्रतन महाकाज कोटिदो पुराणविष्णुर्वेदेवः सर्वकार्येषु ओम विद्यांगीर्वोमोदि कुंकुमदेवनाथ नैदेवराज नेदुवा कुंकुम अभिलेप सुगंधपट्टवाद्र परिमल द्रव्याणीन्द्रप्रेमी पुष्पै पूजयामि ओम धूपगाद्रमहं निगन्धाद्रमहं कपिलाद्रमहं कविर्मयानहं कंपोद्राद्रमहं विकटाद्रमहं विघ्नराधारमहं सोमकेतुर्महं पार्वतीन्द्रायनहं गणाध्यक्षाद्रमहं मकरतुण्डाद्रमहं शूर्पकर्णाद्रमहं हेरम्भाद्रमहं कुम्भपूर्वजाद्रमहं कुमारद्रवेमहनाद्रविचित्र परिमलभद्र पुष्पाणीन्द्रमर्पयामि धूपमाघ्रापयामि वनस्पत्योर्भोर्वीर्नारागन्धैः सुगन्धम् आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि वनस्पत्योर्भोर्वीर्नारागन्धैः सुगन्धम् आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि सर्वंद्री परमेश्वरार्पणमस्तु भद्रतन महाकाज कोटिदो पुराणविष्णुर्वेदेवः सर्वकार्येषु ओम विद्यांगीर्वोमोदि अश्विनी नक्षत्रम वाळ्ळकु मध्य पूजी भरणी नक्षत्रम वाळ्ळकु पूजील्लु कृत्तिका पूजील्लु रोहिणी चिवरी रेंडु पूजी मख मध्य पूजी उप्प पूजील्लु उत्तर पूजील्लु हस्त मध्य पूजी चित्त చివరి పూజీ స్వాతి పూజీల్లవు విశాఖ మొదటి రెండు పూజీలు అనురాధ పూజీల్లవు జ్యేష్ఠ పూజీల్లవు మూల చివరి రెండు పూజీలు పూర్వాషాఢ పూజీల్లవు ఉత్తరాషాఢ పూజీల్లవు శ్రవణం మధ్య పూజీ ధనిష్ట పూజీల్లవు శతమిషం మొదటి చివరి పూజీలు పూర్వభాద్ర మధ్య పూజీ ఉత్తరాభాద్ర పూజీల్లవు రేవతి పూజీల్లవు ఈ సంవత్సరం మేషరాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు 5 రాజ్య పూజ్యం 7 అవమానం వృషభ రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు 1 రాజపూజ్యం 3 అవమానం మిథున రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు 4 రాజపూజ్యం 3 అవమానం కర్కాటక రాశి వారికి 8 ఆదాయం 2 ఖర్చు 7 రాజపూజ్యం 3 అవమానం సింహరాశి వారికి 11 ఆదాయం 11 ఖర్చు 3 రాజపూజ్యం 6 అవమానం కన్యా రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు
6 రాజ్యపూజ్యం 6 అవమానం. తులారాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు 2 రాజ్యపూజ్యం 2 అవమానం. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు 5 రాజ్యపూజ్యం 2 అవమానం. ధనస్సు రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు 1 రాజ్యపూజ్యం 5 అవమానం. మకర రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు 4 రాజ్యపూజ్యం 5 అవమానం. కుంభరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు 7 రాజ్యపూజ్యం 5 అవమానం. మీనరాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు 3 రాజ్యపూజ్యం 1 అవమానం. మకర సంక్రాంతి నిర్ణయం. ఈ సంవత్సరం పుష్య బహుళ ఏకాదశి బుధవారం 14/1/2026 రోజున రాత్రి 8:46 34:49 అనురాధ నక్షత్రం వృద్ధినామ యోగము కౌరవ కరణమునందు రవి మకర రాశి ప్రవేశ ఫలితము. మకర సంక్రాంతి పురుష ప్రవేశము 3 శిరస్సులు 2 ముఖములు 4 నాలుకలు 3 నేత్రములు పొడవైన చెవులు ఎర్రని దంతములు పొడవైన ముక్కు 8 బాహువులు 2 పాదములు వికృతమైన నల్లని శరీర ఛాయ 100 యోజనముల ఎత్తు 12 యోజనముల వెడల్పు భీకరాకారం కలిగి ఉండిన సంక్రాంతి పురుష నామధేయము మందాకిని నామము. రాజులకు నాశనము కుంకుమ స్నానము శుభము పసుపు వస్త్రము యుద్ధజనకము కుంకుమగంధ లేపనము స్త్రీలకు నాశనము పగడ పుష్పము ఆకలి వలన భయము వెండి భూషణము ధరల అధికము రాగిపాత్ర భోజనము లోహనాశకరణము భక్ష్య ఆహారము ప్రజానాశనము మామిడి ఫల భక్షణము నటులకు నాశనము కత్తి ఆయుధము క్షుద్బాధ వ్యాధి అగ్నిమయమును నరులకును కలిగించును పీతఛత్రము శుభప్రదము వరాహ వాహనము. ఈ సంవత్సరం కాలపురుషుని వాహనం పంది వరాహం. సంక్రాంతి పురుషుని వాహనం వరాహం. వరాహ వాహనము రాజులకు పీడ లజ్జాముఖము వర్షమధికము నిలబడి ఉండుట దుర్భిక్షము రోగములు కల్లోలములు సస్యహాని అల్పవృష్టి పాడి పంటలు తగ్గుట ధరలు పెరుగుట ఉత్తరముఖ గమనము ఉత్తర దేశస్తులకు నాశనము పక్షఫలం దేశము సుభిక్షముగా క్షేమారోగ్యములు కలిగి జంతువులకు రోగములు కలిగి ఉండును. తిథిఫలం సుఖము వారఫలము సుభిక్షము క్షేమము ఆరోగ్యము సువృష్టి సస్య సంపత్తు కలుగును. కాలఫలము చోరనాశనము లగ్నఫలము పురుషులకు చింత జలప్రయము ముహూర్త ఫలము రాజులకు పీడయు కలుగును. శనివారం 10/5/2025 రోజున త్రయోదశి ఘడియలు 28 విఘడియల 21 విఘడియలు సాయంత్రం 4:43 చిత్తా నక్షత్రము 51 గడియల 56 విఘడియలు రాత్రి 2:33 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం 11/5/2025 రోజున చతుర్దశి గడియలు 32 గడియల 17 విఘడియలు రాత్రి 6:42 స్వాతి నక్షత్ర గడియలు తెల్లవారుజామున 5:16 ఉన్నందున పై ప్రమాణానుసారము వైశాఖ శుద్ధ త్రయోదశి శనివారం 10/5/2025 స్మార్త సాంప్రదాయస్తులు నరసింహ జయంతి ఆచరించవలేను. వైష్ణవ సాంప్రదాయస్తులు 11/5/2025 రోజున ఆచరించవలేను. గ్రహణము శ్రీ విశ్వాసనామంతర భాద్రపద పౌర్ణమి ఒక గ్రహణం ఉంటుంది. మళ్ళా ఉగాది 15 రోజులు ఉన్న విధంగా పాల్గొన మాసంలో ఒక గ్రహణం ఉంటుంది. 2 చంద్రగ్రహణాలే. 22/6/2025 వరకు నిర్జలం మృగశిర కార్తి 8/6/2025 మొదలు 22/6/2025 వరకు నిర్జలం కప్పవాహనం ఆకాశం మేఘావృతమై ఉండును. జూన్ 8, 9, 12, 13, 16, 18, 19, 20, 21, 22 తేదీలలో తొలకరి వర్షములు కురియును. అక్కడక్కడ భారీ వర్షములు ఈదురుగాలులు వీచును. కొన్ని చోట్ల విత్తనములు మొలకెత్తును. 22/6/2025 మొదలు 6/7/2025 వరకు పాదజలం మెలకవాహనం. ఈ కార్తిలో ఆరుద్రా కార్తిలో అల్పద్రోణి ప్రభావం ఉండును. వాతావరణంలో మార్పులు ఉండును. భూమి అంతయు జలముతో నిండును. 22, 23, 24, 27, 28, 30, 1, 2, 3, 4 తేదీలలో వర్షములు ఉండును. భాగ్యనగరమునకు వరదలు వచ్చే అవకాశం కలదు.
11 ఆదాయం 5 ఖర్చు 2 రాజపూజ్యం 2 అవమానం. శివునికి 14 ఆదాయం 2 ఖర్చు 4 రాజ్యపూజ్యం 3 అవమానం. వేల్పుకొండ పేరు మీద జఫరిగడ్డకు 11 ఆదాయం 5 ఖర్చు 1 రాజ్యపూజ్యం 3 అవమానం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. రైతులందరూ కూడా ఏ వృత్తులలో ఉన్న వాళ్ళైనా సరే సాగుబాటు చేసుకునే వాళ్ళందరూ కూడా రేపు ఉదయం 4:15 ఉండి 5:15 వరకు సాగుబాటు పూర్తి చేసుకోవచ్చు. రేపు తప్పిన వాళ్ళు ఎవరిది వాళ్ళు మళ్ళా వచ్చి తెలుసుకోనుకోండి. సరిగా చూస్తాను చేయి చూస్తాను ఊరికే పట్టుకుంటే కాదు ఇటు వదిలినావు పట్టద్దు కింద కూర్చొని మంజు భాయ్ బయటకు వచ్చిపోయి చాలా మామ గ్రామస్తులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో దైవ కార్యాలతో పాటు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని అందరం ప్రార్థిద్దాం. మరోసారి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు గ్రామస్తులందరికీ. గ్రామ ప్రజలందరూ కూడా విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు. మనమందరం కూడా విశ్వాసనామ సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంగా కర్షక, కార్మిక, వ్యాపారులు మరియు గ్రామ ప్రజలందరూ కూడా ఈ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వర్షాలు బాగా పడి పంటలు బాగా సమృద్ధిగా పండి పాడి పంటలు అన్నీ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తారు.